ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అతలాకుతలమవుతోంది. ఇరాన్ ఇప్పటికే తీవ్ర ఆస్తి ప్రాణ నష్టాన్ని చవిచూసింది. సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు, గూఢాచార సంస్థల ఉన్నతాధికారులను కోల్పోయింది. చమురు శుద్ధి కేంద్రాలు, సహజ వాయువు నిక్షేపాలు ధ్వంసమయ్యాయి. రాను రాను యుద్ధం మరింత ముదురుతుంది. ట్రంప్ G7 సదస్సు నుంచి హుటాహుటిన వాషింగ్టన్ చేరుకొని స్వయంగా రంగంలోకి దిగారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే అనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమకు న్యూక్లియర్ సపోర్ట్ ఇస్తుందన్న ఇరాన్ వ్యాఖ్యల్ని ఖండించి ఇజ్రాయెల్కు అనుకూలంగా వ్యవహరించినప్పటికీ యూది దేశాన్ని చూసి పాకిస్తాన్ వణికిపోతుంది. ఎందుకంటే ముస్లిం దేశాల లక్ష్యంగా ఇజ్రాయెల్ క్రూసైడ్ ప్రకటించిందని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పాలస్తీనా, లెబనాన్, సిరియా, యెమెన్లపై దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్పై విరుచుకుపడుతుంది. ఆ పని పూర్తి కాగానే పాకిస్తాన్ను టార్గెట్ చేస్తుందని వాదన కూడా వినిపిస్తోంది. ఇటీవల పాకిస్తాన్ పార్లమెంటులో ఆ దేశ ఎంపీ అసద్ క్వైజర్ ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఇజ్రాయెల్ ముస్లిం దేశాలపై దాడులు చేస్తోందని, నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానేనని పేర్కొన్నారు. ఇజ్రాయెల్, భారత్ మధ్య కుదిరిన మిలిటరీ అవగాహన ఒప్పందాలు పాకిస్తాన్కు మరింత ప్రమాదకరమని తెలిపారు. నిజానికి 1980వ దశకం తొలినాళ్లలోనే పాకిస్తాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించింది. పాకిస్తాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తుందని తెలుసుకున్న ఇజ్రాయెల్ సరిగ్గా అణుశుద్ధి కేంద్రాలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం భారత్ సహాయం కోరింది. అయితే నాడు అధికారంలో ఉన్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఇజ్రాయెల్కు సాయం చేసేందుకు నో చెప్పారు. దీంతో అణ్వస్త్ర దేశంగా మారిన పాకిస్తాన్ మన పక్కలో బల్లెలా తయారైంది. ఇంతకీ ఆనాడు ఏం జరిగింది? ఇజ్రాయెల్ భారత్కు చేసిన ప్రతిపాదన ఏంటి? ఇందిరాగాంధీ ఆ ప్రతిపాదనకు ఎందుకు ఒప్పుకోలేదు తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్, ఇరాన్ వార్కు అణ్వస్త్రాలే కారణం. ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేస్తోందని, వాటి వల్ల తమకు ప్రమాదం పొంచి ఉందని చెబుతున్న ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేస్తోంది. పాకిస్తాన్ అణ్వస్త్రాల తయారీకి పూనుకున్న సందర్భంలో భారత్ కూడా సరిగ్గా ఇలాగే దాడులు చేస్తే అణుబాంబులు ఉన్నాయంటూ నేడు మన ముందు కాలరెగరేసేది కాదు, ఇప్పుడు అణుబాంబులున్నాయంటూ బెదిరిస్తోంది. అంతేకాదు, పాకిస్తాన్ వద్ద ఉన్న అణుబాంబులను వాడుకోవడానికి ఇస్లామిక్ మిత్ర దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ అణుబాంబును వేస్తే ఇజ్రాయెల్ను పాకిస్తాన్ వదిలిపెట్టదని, అణ్వస్త్రాలతో విరుచుకుపడుతుందని, ఇందుకు పాకిస్తాన్ కూడా సమ్మతిని తెలియచేసిందని ఇరాన్కు చెందిన IRGC జనరల్ మొహసిన్ రెజాయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. అయితే ఈ కామెంట్లను పాకిస్తాన్ కొట్టిపారేసినప్పటికీ దాని దగ్గర అణ్వస్త్రాలు ఉండడం వల్లే ఇరాన్ వంటి ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్ను వాడుకోవాలని చూస్తున్నాయి. అందుకే ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ నెక్స్ట్ పాకిస్తాన్పై గురిపెడుతుందనే వాదన వినిపిస్తోంది. నిజానికి 1970-80లో అణ్వస్త్రాలను తయారు చేయడం మొదలుపెట్టినప్పుడే పాకిస్తాన్పై కన్నేసింది ఇజ్రాయెల్. పాకిస్తాన్ అణ్వస్త్ర తయారీని అడ్డుకోవడానికి దాడులు చేయాలని భావించింది. ఇందుకోసం అప్పట్లో భారత్కు ఇజ్రాయెల్ ఒక కీలక ప్రతిపాదన చేసింది. పాకిస్తాన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కహూటా అణుస్థావరాన్ని బాంబులతో ధ్వంసం చేసే ప్రణాళికను భారత్కు సూచించింది. పశ్చిమాసియాలో ఇస్లామిక్ ఉగ్రవాదం పెచ్చరిల్లుతుండడం, అదే సమయంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి వంతపాడే పాకిస్తాన్ లాంటి దేశాలు అణ్వస్త్రాలు తయారు చేయడం వల్ల పశ్చిమాసియా దేశాలకు ప్రమాదమని ఇజ్రాయెల్ భావించింది. దీంతో ఆందోళనకు గురైన ఇజ్రాయెల్ దాడుల ప్రణాళికను భారత్ ముందుంచింది. అదే సమయంలో 1981లో ఇరాక్లోని ఒసిరాక్ రియాక్టర్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. అంతకుముందు అచ్చం ఇటువంటి దాడికి సంబంధించిన ప్రణాళికని పాకిస్తాన్పై అమలు చేద్దామని భారత్కు ఇజ్రాయెల్ సూచించింది. 1978లో ఇజ్రాయెల్ ఈ ప్రణాళికను అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్కు చెప్పింది ఇజ్రాయెల్. అయితే ఎందుకు ఆయన ఒప్పుకోలేదు. అప్పట్లో ఇస్లామిక్ ఉగ్రవాద ప్రభావాన్ని ఆయన సరిగ్గా అంచనా వేయలేకపోయారనే వాదన కూడా ఉంది. అయితే 1980లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యాక ఇజ్రాయెల్ ఆమెను సంప్రదించింది. ఇందిరాగాంధీ అందుకు ఒప్పుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ నుంచి F-16, F-15 యుద్ధ విమానాలు జామ్నగర్, ఉధంపూర్ వైమానిక స్థావరాలకు చేరుకున్నాయి. భారత సహకారంతో పాకిస్తాన్ అణుస్థావరాలపై దాడులు చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంది ఇజ్రాయెల్. అయితే చివరి నిమిషంలో ఇందిరాగాంధీ ప్లేట్ ఫిరాయించారు. ఇజ్రాయెల్ తమపై దాడులకు సిద్ధపడుతోందని, ఇందుకు భారత్ సహకరిస్తోందన్న విషయాన్ని అమెరికా చెవిలో వేసింది పాకిస్తాన్. దీంతో రంగంలోకి దిగిన అమెరికా భారత్పై ఒత్తిడి తీసుకొచ్చింది. అగ్రరాజ్యం ఒత్తిడికి తలొగ్గిన ఇందిరాగాంధీ వెనుకడుగు వేశారు. ఇటీవల అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా నాడు ఇందిర చేసిన తప్పిదాన్ని ఎత్తి చూపారు. ఇజ్రాయెల్కు సాయం చేయడానికి ఇందిర వెనుకాడడం వల్లే పాకిస్తాన్ నేడు మనల్ని న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేసే స్థాయికి చేరుకుందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ అణ్వస్త్ర దేశంగా మారడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని అన్నారు. 1980వ దశకంలో ఆ దేశ అణు కార్యక్రమాన్ని నిలువరించే అవకాశాన్ని చేజార్చి చారిత్రక తప్పిదానికి పాల్పడిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
అంతర్జాతీయంగా ఎదురయ్యే పరిణామాలకు భయపడి ఇందిరాగాంధీ వెనుకడుగు వేశారని ఆరోపించారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గి శత్రువును నిరోధించడం కంటే కూడా దౌత్యానికే ప్రాధాన్యతనిచ్చి ప్రణాళికను పూర్తిగా పక్కన పెట్టేశారని హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. 1988లో రాజీవ్ గాంధీ పాక్ ప్రధాని బెనజీర్ భుట్టోతో ఒకరి అణుస్థావరాలపై మరొకరు దాడులు చేసుకోకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారని గుర్తు చేశారు. దశాబ్దం తర్వాత 1998లో పాకిస్తాన్ మరోసారి అణుపరీక్షలు నిర్వహించిందని, దీంతో భారత్తో అణ్వస్త్ర పోటీకి దిగిందని అన్నారు. అప్పటి నుంచి అణుబాంబులున్నాయని బెదిరిస్తున్న పాకిస్తాన్ కార్గిల్ వంటి యుద్ధాలతో పాటు ఉగ్రవాదులతో పరోక్ష యుద్ధాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే నాడు పాకిస్తాన్ను కాపాడుకోవడం వెనుక అమెరికా స్వార్థ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో పోరాటం చేయడానికి పాకిస్తాన్ ముజాహిదీన్లకు శిక్షణ కేంద్రంగా ఉపయోగపడింది. అందుకే అమెరికా నాడు పాకిస్తాన్కు అండగా నిలిచింది. అదే సమయంలో భారత్లో కూడా ఖలిస్తానీ ఉద్యమంతో పాటు పలు అంతర్గత సమస్యలతో సతమతమవుతుంది. 1975లో ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ చీకట్లు ప్రజల్ని అప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అలాంటి సమయంలో పాకిస్తాన్పై దాడి చేస్తే అది పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే అవకాశం ఉండడంతో ఇజ్రాయెల్ ప్రతిపాదనను ఇందిరా తిరస్కరించినట్లు చెబుతారు. ఏది ఏమైనా అంది వచ్చిన ఆ ఒక్క అవకాశాన్ని జారవిరుచుకోవడం వల్ల చివరికి శత్రు దేశం పాకిస్తాన్ అణ్వస్త్ర దేశంగా మారింది. పాకిస్తాన్ అణ్వస్త్ర దేశంగా మారడంలో న్యూక్లియర్ సైంటిస్ట్ ఏక్యూ ఖాన్ కీలక పాత్ర పోషించారు. నెదర్లాండ్స్లోని ఒక అణు పరిశోధన కేంద్రంలో పనిచేసిన ఖాన్ అక్కడి నుంచి కీలకమైన బ్లూ ప్రింట్ను దొంగిలించి పాకిస్తాన్కు అందించారు. దీంతో పాటు చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాల సహకారంతో పాకిస్తాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 1998లో మరోసారి అణు పరీక్షలు జరిపి మనకు పక్కలో బల్లెంలా తయారైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.